అన్నా వాడు ఊరికే వదలకండి. నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడన్న వాడు. సంతలో అమ్ముడు పోని కేదవి నువ్వు పిల్లనిచ్చి ఇంటినిస్తే నా చెల్లెనే ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటావురా? పాపిల్లేని బామ్మర్ది, ఇప్పుడు మీ చెల్లి లోపల పిలిచానా? చెప్పుతో కొడతా. తీరా తీసి మాట్లాడు. బామ్మర్ది ఆఫీస్ మేనేజర్ పచ్చి బూతులు తిడతాడు. దింపితే పక్కకెళ్ళ బూతులు వినేసి వస్తా. ఛీ, పోరా. అమ్మో ఎక్కడ ఇరుక్కుంది. హలో రే మామ, నేను శివ మాట్లాడను రా. ఇక్కడ పెద్ద గొడవైంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? మావా, నేనే ముగ్గురు మూర్ఖుల దగ్గర ఇరుక్కున్నాను రా. ఏయ్, నువ్వు ముందు బయలుదేరారా. నేను ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నాను రా. అబ్బచ్చా, నేను ఇంటి బయట ఉన్నాను, నేను లోపలికి వస్తాలే. వద్దు వద్దు, నువ్వు పెట్టి నేనే వస్తా. ఓకే సార్, ఆల్వేస్ దేర్ ఫర్ యూ సార్. సార్ డోంట్ కమింగ్ సార్, ఐ సాల్వ్ ఇట్ సార్. ఓకే సార్, ఎస్ సార్. బామ్మర్ది, మా మేనేజర్ వెంటనే రమ్మంటున్నాడు, లేకపోతే బ్యాలెన్స్ నొక్కేస్తాడంట. వెళ్ళమంటారా బామ్మర్ది? ఇంకోసారి నా చెల్లి ప్రాబ్లం అని చెప్పిందో నిన్ను రెండుగా చీల్చేస్తా. చించడానికి నేనేమైనా గోచుకుంటా? ఏంట్రా వాగుతున్నావు? ఎరుపు బామ్మర్ది, నీకు కూడా డైలాగ్ ఇచ్చారా? ఏం లేదు బామ్మర్ది, మీ చెల్లిని బాగా చూసుకుంటానంటున్నా. నువ్వేమంటావు చెల్లమ్మా? వాణ్ణి బంగారం వస్తున్నా. చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా, సారీ నా పెళ్ళామా, క్షమించమ్మా. పోవే 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 పెంకి పెళ్ళామా. అయ్యో అయ్యో అయ్యో, ముగ్గురు ఫైట్ మాస్టర్లు తరుపుతున్నారా, తొందరగా తీరా బండి. పోనీ పోరా పోరా పోరా. రే, నేను ఒంటరికి వెళ్ళినప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుందా? నువ్వు కూడా నాతో రారా. సంజయ్ ఇంటికి మ్యాటర్ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళావు, నన్ను ఏమైనా తీసుకెళ్ళావా? దీనికి మటు నేను రావాలి. పోరా. సరే ఓకేరా మామ, నేను సిస్టర్తో మాట్లాడుకుంటా. ఎవరు, మన జూలీ సిస్టరా? కాదు మామ, ఈ పెళ్ళం. రే, నువ్వు దానికన్నా దెయ్యంతోనే మాట్లాడవచ్చు. ఎందుకురా ప్రతి ఒక్కరు నన్నే చంపుతున్నారు? పో. రే, ఏంటయ్యా ఇదేరా అడ్రస్. చింపాంజీకి సినిమా ఇస్తాను చూడరికి. బనీన్ సార్. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? సార్, మహేష్ ఇల్లిదేనా? ఒక్క నిమిషం. ఇదిగో తమ్ముడు, నువ్వు బయలుదేరు. ఓకే సార్. ఎవరు తమ్ముడు? మహేషా? అతను ఖాళీ చేసి 3 ఏళ్ళు అయిందే. లోపల ఎక్కడైనా దాక్కున్నాడు, చూసి చెప్పండి సార్. ఏమండి ఆ పిల్లని పిలవండి, డివిడి మార్చేసాడు. హలో బుల్లబ్బాయ్, బుల్లబ్బాయ్. అది కాదు సార్, మహేష్ పిలంగానే వచ్చేస్తున్నాడు, మంచి బుల్లబ్బాయ్. ఎవరిని చూసారా సులభ అంటున్నా? మర్యాదగా మాట్లాడు. ఈ అమ్మ మామ అలా కొట్టాడేంట్రా? సార్, మీ మాటిని వాడిని బుల్లబ్బాయి అని పిలిచాను చూడండి. మీరే సార్ అసలైన బుల్లబ్బాయ్. చంపేసేటట్టున్నాడు. బుల్లబ్బాయ్ బాయ్. కనిపించారంటే నరికేస్తా.